చేయవద్దు. వింటే దీవించబడతావు, వింటే నువ్వు పరిశుద్ధుడు అవుతావు, నువ్వు వింటే స్వస్థపడతావు, నువ్వు వింటే విడుదలవుతుంది. దేవుని ఆజ్ఞ లాగుంది ప్రేమ సంగమా. అందుకే ఈ మూడో విషయంలో చూడండి, ఈ దూత అతనితో నువ్వు నడుము కట్టుకొని చెప్పులు కట్టుకోమన్నప్పుడు ఎందుకు ఇలా కట్టుకోమంటే, ఈ పేదలు కట్టుకున్నది దేవుని వాక్యం మన ఆత్మీయ జీవితంలో ఎప్పుడు కట్టుకున్నాం. లోకమనే మట్టి తగలకుండా చెప్పులు వేసుకుని లోకమనే పాపము మనం అంటకూడదు. నడుము కట్టుకోవడం అంటే దేవుని వాక్యము ఎల్లప్పుడూ బిగుగా ఉండాలి, పడిపోకూడదు. కొన్ని శోధనల చేత మనం పడిపోతున్నాం, కొన్ని భయాల చేత మనం పడిపోతున్నాం, కొన్ని భయక్రాంతికి గురిపోయి ఎక్కడికి వెళ్ళిపోతున్నాం. నడుము కట్టుకోవడం వాక్యాన్ని ఎప్పుడైతే పెట్టుకున్నామో ధైర్యంగా నిలబడతామండి. ఏ అపవాది శోధించినాను భయపడమని సోదరు చెప్పండి. లోకమనే దుమ్ము ఎప్పుడు మన కాలు అడ్డుకునే ఉంటుంది, మన శరీరాన్ని అడ్డుకునే ఉంటుంది. ఎప్పుడు మనం ఏం చేయాలి సార్? వాక్యం ఎప్పుడు ధైర్యంగా నిలబడాలి. ప్రార్థన చేస్తుంటే ఆ దుమ్మంతా పోతామని సోదరు చెప్పండి. అలా గమనించండి మన సంగమా, దేవుని ఆజ్ఞ చాలా స్పష్టంగా నీకు చెప్తున్నప్పుడు అది ఇబ్బంది అయినా